ఇవాళ ఉదయం గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం AN-32 కోసం బంగాళాఖాతంలో ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. వైమానిక, తీరరక్షక, నౌకాదళాలు సంయుక్తంగా పూర్తి స్థాయిలో ఈ గాలింపు చర్యలు చేపట్టాయి. చెన్నైకు తూర్పున 200 నాటికల్ మైళ్ల దూరంలో విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 5 విమానాలు, 13 నౌకలు గల్లంతైన విమానం కోసం వెతుకుతున్నాయి. చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి ఉదయం 8:30 AN-32 విమానం అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్కు బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన 16 నిమిషాలకు ఏటీసీతో ఈ విమానానికి ఉన్న సంబంధాలు తెగిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. విమానంలో 6 సిబ్బంది సహా మొత్తం 29 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా నౌకాదళం, భారత సైన్యానికి చెందినవారు. విమానంలో ఉన్న ఇంధనం 4 గంటల పాటు ఎగిరేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది. ఉదయం 11:30 కల్లా ఈ విమానం పోర్ట్ బ్లెయిర్కు చేరుకోవాల్సి ఉండగా మధ్యలోనే అది గల్లంతైంది. ఏటీసీతో సంబంధాలు తెగిపోయేసరికి విమానం భూమి నుంచి 23,000 అడుగుల ఎత్తులో పయనిస్తోంది.